నమస్తే, నేను మీ రాపుల్ భాస్కర్, హైకోర్టు అడ్వకేట్, హైదరాబాద్. ముఖ్యంగా హైదరాబాద్ మహానగరం అంతర్జాతీయ నగరంగా మారిపోయినటువంటి పరిస్థితి. విపరీతంగా హెడ్ క్వార్టర్ కావడం వల్ల విపరీతమైనటువంటి బిజినెస్ సెంటర్, గ్లోబల్ సెంటర్ అయిపోయింది. అయితే న్యూయార్క్, టోక్యో, జపాన్, యుఎస్ఏ లాంటి ప్రాంతాలలో ఎట్లయితే హై రైజ్ బిల్డింగ్లు కడతా ఉంటాం, అదే పద్ధతులలో హైదరాబాద్లో కూడా 20, 30, 40 ఇప్పుడు 50, 60 అంతస్తుల బిల్డింగులు, హై రైజ్ బిల్డింగులు కడుతున్నటువంటి పరిస్థితి. అయితే అందుకు హై రైజ్ బిల్డింగులు కట్టడం వల్ల తక్కువ ప్లేస్లో ఎక్కువ హై రైజ్ బిల్డింగులు కట్టి ఎక్కువ మందిని నివాసం ఉండేటట్టుగా మనం ప్లాన్ చేస్తుర్రు. టెక్నాలజీ పెరిగింది, సైన్స్ పెరిగింది, అట్లే జనమందరికి కూడా ఒక మంచి ఫెసిలిటీ వస్తుంది అనేది ఒక మంచి ఆలోచన. కానీ అదెంతైతే ఉపయోగపడుతుందో అంతకంటే ఎక్కువ డ్యామేజ్ జరిగేటటువంటి పద్ధతులలో ఈ హైదరాబాద్లో విపరీతంగా పొల్యూషన్ పెరగడానికి హై రైజ్ బిల్డింగులు ప్రధానమైనటువంటి భూమిక పోషిస్తున్నటువంటి పరిస్థితి. ఒకవైపు భూగర్భ జలాలన్నీ కూడా ఎక్కడికక్కడ ఇంకిపోయినాయి. తక్కువ స్థలంలో 5,000 మంది ఉండాల్సినటువంటి ఒక ప్రాంతంలో 50,000 మందిని హై రైజ్ పేరుతోటి ఒకే ప్రాంతంలో కిక్కిరిచేటటువంటి పద్ధతులలో ప్రజల్ని కూడగొడుతున్నటువంటి పరిస్థితి. 200 ఉండాల్సినటువంటి 20 కుటుంబాలను ఉండాల్సినటువంటి ఒక ప్రాంతంలో 2,000 మందిని, 2,000 కుటుంబాలని చేర్చేటటువంటి ఒక ప్రయత్నం జరుగుతూ ఉంది. దీంతో విపరీతంగా పొల్యూషన్ పెరిగిపోతుంది. దీంతో విపరీతంగా పర్యావరణం మొత్తం దెబ్బతింటుంది. భూగర్భ జలాలు మొత్తం ఎక్కడికక్కడ ఉబికిపోతున్నటువంటి పరిస్థితి. అయితే హై రైజ్ బిల్డింగుల్ని మంజూరు చేసేటటువంటి క్రమంలో జిహెచ్ఎంసీ అధికారులు, సంబంధిత రేరా అధికారులు కొల్యూడై ప్రమాణాలు పాటించకుండా హై రైజ్ బిల్డింగులకు పర్మిషన్లు ఇస్తున్నట్టుగా చాలామంది పర్యావరణ శాస్త్రవేత్తలు, జిహెచ్ఎంసీ అధికారులు చెప్తున్నటువంటి పరిస్థితి. అందుకనే బిల్డింగులు కట్టేటప్పుడు న్యూయార్క్, టోక్యో లాంటి ప్రాంతాలలో, అట్లాంటి నగరాలలో హై రైజ్ బిల్డింగులు కట్టేటప్పుడు అక్కడ ఉన్నటువంటి టెక్నాలజీ వేరు, వారు తీసుకున్నటువంటి పాటించేటటువంటి ప్రమాణాలు వేరు, వారు చేపట్టేటటువంటి టెక్నాలజీ, వాళ్ళు తీసుకునేటటువంటి పర్యావరణాన్ని కాపాడడానికి తీసుకునేటటువంటి రకరకాల యాక్షన్స్ వేరున్నాయి. కానీ ఈ హైదరాబాద్ నగరంలో హై రైజ్ బిల్డింగ్లు కట్టేటటువంటి బిల్డర్లు సరి అయినటువంటి ప్రమాణాలు పాటించడం లేదు. బిల్డింగులు నాణ్యత లేకుండా కడుతున్నటువంటి పరిస్థితి. పర్యావరణాన్ని కాపాడేటటువంటి ప్రయత్నం వాళ్ళు చేస్తలేరు. ఆ రకమైనటువంటి చర్యలు లేవు. తర్వాత భూగర్భ జలాలు కూడా పోయేటటువంటి బాగా ఇంకిపోతూ ఉన్నాయి. వాటిని కాపాడేటటువంటి పరిస్థితి లేదు. అయితే హై రైజ్ బిల్డింగులు 50, 60 అంతస్తుల బిల్డింగులలో ఒకే ప్రాంతంలో ఉండేటటువంటి ప్రజలందరూ కూడా ఆ కుటుంబాలు వాళ్ళ కుటుంబాల నుంచి వచ్చేటటువంటి రకరకాల వ్యర్థ పదార్థాలు ఒకే దగ్గర చేరిపోయి మొత్తం కంపు కొడుతున్నటువంటి పరిస్థితి, పర్యావరణం మొత్తం దెబ్బతింటున్నటువంటి పరిస్థితి. అయితే పార్కులు కూడా లేకుండా ఈ బిల్డింగులు కట్టేటటువంటి వాళ్ళు విధిగా పార్కులను కూడా ఏర్పాటు చేయాల్సినటువంటి అవసరం ఉంది. వాళ్ళు పార్కులు పెడతలేరు, పర్యావరణాన్ని కాపాడతలేరు, బిల్డింగులు కట్టేటప్పుడు కావాల్సినటువంటి ప్రమాణాలను పాటిస్తలేరు. దాంతో రాష్ట్రంలో పొల్యూషన్ పెరగడానికి హైదరాబాద్ నగరాన్ని, ఒక మంచి వాతావరణంలో ఉండేటటువంటి నగరాన్ని పొల్యూషన్ నగరంగా మార్చేటటువంటి ప్రయత్నం జరుగుతూ ఉంది. అందుకనే దీని మీద జిహెచ్ఎంసీ అధికారులు, ప్రభుత్వం దృష్టి పెట్టాల్సినటువంటి అవసరం ఉంది. మంచి నాణ్యత కలిగినటువంటి హై రైజ్ బిల్డింగులు కట్టాల్సినటువంటి అవసరం ఉంది. అలాగే పర్యావరణాన్ని కాపాడడానికి కావాల్సినటువంటి ప్రయత్నం ఉంది. ఒక న్యాయవాదిగా నేను ముఖ్యమంత్రి గారికి రిప్రజెంటేషన్ చేసినాం, సంబంధిత అధికారులకు కూడా రిప్రజెంటేషన్ చేసినాం. వీటి మీద ఫోకస్ పెట్టండి, పర్యావరణాన్ని కాపాడి, ప్రమాణాలను కాపాడి మంచి బిల్డింగులు కట్టేటట్టుగా చర్యలు తీసుకోవాలి, ప్రజలను రక్షించేటటువంటి ప్రయత్నం చేయాలని చెప్పేసి ఒక రిప్రజెంటేషన్ కూడా మేము చేయటం అనేది జరిగింది. అయితే కొనేటటువంటి వ్యక్తులు కూడా, ఈ హై రైజ్ బిల్డింగులలో ఫ్లాట్లు కొనేటటువంటి వ్యక్తులు కూడా ఈ యాంగిల్లో ఆలోచించాలి. పర్మిషన్స్ ఉన్నాయా లేవా అనేది కూడా చూడాలి. రేరా పర్మిషన్స్ ఉన్నాయా లేవా అనేది కూడా చూసి 1కి 4 సార్లు చూసి ఈ బిల్డింగులలో ఫ్లాట్లు కొనుగోలు చేయాలి, తొందరపడొద్దని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా మీ నోటీసులు పెడతాను. థ్యాంక్ యూ.